నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఆగమ్మా, రాగానే మర్యాద చేయడానికి వాళ్ళేమీ పరాయి వాళ్ళు కాదు, మనవాళ్లే. ఇప్పుడు కాఫీలు టీలు ముఖ్యం కాదు, మీ పెళ్లికి ముహూర్తం పెట్టడం ముఖ్యం. అవునమ్మా, అవేం అవసరం లేదు. ఆ ముహూర్తాలు చూడండి పంతులు గారు. ఆగండి. ఎందుకంత తొందరపడిపోతున్నారు? ఇప్పుడే ముహూర్తాలు పెట్టేసుకుని పెళ్లిళ్ళు చేసేయాలా? ఇదిగో, నువ్వు మళ్ళీ పాత పాటే పాడొద్దు సుమా. అది కాదండి, నేను పెళ్లి గురించి పల్లవికి ఒకటి చెప్పాను. ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదేనే, దాని కన్నవాళ్ళెవరో చెప్తేనే గాని పెళ్లి చేయనని చెప్పాను కదా, అదే మాట వీళ్లతో కూడా చెప్తాను. అప్పుడు మన గొయ్యి మనమే తవ్వుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకు చెప్తున్నానో వినండి, సైలెంట్ గా ఉండండి. ఏంటండి, పల్లవితో ఏం చెప్పారు? దేని గురించి మాట్లాడుతున్నారు? అదేం లేదమ్మా. సరే పంతులు గారు, మీరు ముహూర్తాలు చూడండి. అలాగేనమ్మా. ఆగండి, ఏంటండి ఇది? మీరు ముహూర్తాలు పెట్టేసుకోవడం అన్ని మీ నిర్ణయాలేనా? నా నిర్ణయాలే ఉండవా? ఒరేయ్, అమ్మాయిని చూపించేటప్పుడే పెళ్లి కొడుకుని అమ్మాయి నచ్చిందా లేదని అభిప్రాయాలు అడుగుతారు. నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఇంకా అభిప్రాయాలు ఏమీ ఉండవు, అన్ని నిర్ణయాలే ఉంటాయి. అవి కూడా పెద్దవాళ్ళవే ఉంటాయి. ఏం లేదు నాన్న, వీడికి కూడా పెళ్లి ఎప్పుడెప్పుడు చేసుకోవాలా అని ఉంది. కాకపోతే పైకలా కవరింగ్ ఇస్తున్నాడు అంతే. అవునవును, మా పెళ్లి టైంలో మీ తాత కూడా ఇలాగే బెట్టి చేసేవాడ్రా. మీరు కానివ్వండి పంతులు గారు. ఎట్టి పరిస్థితుల్లో పల్లవి చరణ్ల పెళ్లి జరిగే తీరాలి, జరిపిస్తాను. అమ్మా,